హైవర్స్ ఏపీలో పెన్షన్లు తీసేస్తున్నారు ఎవరికి దివ్యాంగులకి అంటూ నానా హడావుడి చేస్తున్నారు. వెనకాల అటాచ్ చేసాను చూడండి. వీలైతే ఆ తర్వాత వాయిస్ ఫైల్స్ కూడా పెడతాలే. కాపీరైట్లు పడ్డా ఓకే, స్ట్రైకులు పడ్డా ఓకే. ఎందుకంటే క్యాట్ డివిజన్ ఛానల్లో పెడుతున్నాను కాబట్టి ఇబ్బంది లేదు. మా అయితే 1 వీక్ ఆగింది ఛానల్ అంతే. విషయం ఏంటి, ఏపీలో వైసీపీ హయాంలో సదరం సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని బోలెడంతమంది వైసీపీ వాళ్ళు ఈ దివ్యాంగ పెన్షన్లు పొందారు. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో, నాకు కీలకమైనటువంటి వ్యక్తే చెప్పున్నాడు. కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ మనుషులు కూడా ఈ సదరం సర్టిఫికెట్లు ఇప్పించి పెన్షన్లు ఇప్పించుకున్నారు. ఎందుకు, చంద్రబాబు నాయుడు వచ్చాక పెన్షన్లు 10,000 6,000 ఇస్తున్నాడు కదా, అందుకని ఎన్నికలకు ముందు హడావుడి చేసి తీసేసుకొని రాపిచ్చేసుకున్నారట. ఇప్పుడు ఎక్కడైతే 60,000 80,000 పెన్షన్లకు సంబంధించి తొలగించడం కాదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్పారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏం చెప్పున్నారు, నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం పెన్షన్లు తీసేస్తున్నారని కాదు. ఆల్రెడీ డాక్టర్లు నిరంతరాయంగా 3 నెలలుగా క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నారు. వారికి అంగవైకల్యం ఉందా లేదా ప్రూవ్ చేసుకోవాలి అంతే. అంగవైకల్యం లేనప్పుడైతే వాళ్ళని తొలగిస్తారు లిస్ట్ నుంచి అన్నారు. ఎవరైతే నిజమైన అంగవైకల్యం కలిగి ఉన్నారో వారికి యాసిడ్గా పెన్షన్ అనేది ఇస్తారు. మీకు ఒక మంత్ ఆగినా అది కూడా కల్పిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల పైచిలుక మందికి పెన్షన్లు వస్తున్నాయి. వీళ్ళు వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, హెల్త్ పేషెంట్స్ ఇలా అంతమంది ఉన్నారు. ఎక్కడో ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటా. అరుదుగా అర్హులైనటువంటి వాళ్ళు కూడా అనర్హత అన్నట్టు పక్కన పెట్టి వాళ్ళు పింఛన్లు ఎవరు, అక్కడే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అందుకే ప్రతి చోట కూడా క్రాస్ చెక్ చేసి మరి అర్హులకి పింఛన్ అందాలి, అనర్హులకి మాత్రం పింఛన్ అందొద్దు, ఒకళ్ళు 2 ఉంటే జాగ్రత్త చూసి తొలగించండి అంటున్నారు. మీకు అర్హత ఉంది, ఒకళ్ళు మీ పేరు కానీ లిస్టులోంచి తీసేశారంటే మీరు నేరుపోయినటువంటి వార్డు సచివాలయ కార్యాలయానికి వెళ్ళండి, గ్రామ సచివాలయ కార్యాలయానికి వెళ్ళండి, వాళ్ళు మీకు చెప్తారు మరలా పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని. సో ఎట్టి పరిస్థితి కూడా పుకారులను నమ్మవద్దు. అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పింఛన్లు కూడా ఇస్తారు. ఇక ఇప్పుడు వెనకాల అటాచ్ చేసాం కదా, వాడు వైసీపీ ఎందుకులే బానిస. వాడు గతంలో కుడిచే లేదని చెప్పేసి పింఛన్ తీసుకున్నాడు, ఇప్పుడు ఏకంగా రీల్స్ చేసి వదులుతున్నాడు వాడు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది దొంగ పెన్షన్ తీసుకొని బతికేవాళ్ళు, వాళ్ళని మాత్రం తొలగిస్తున్నారు. దేనిలో జగన్ ఓటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు.